90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఈరోజు నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ సమావేశంలో జరిగింది. బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పటి నుంచో నిరుద్యోగులు, వేతన జీవులు, మధ్యతరగతి వర్గాలు ఎదురు చూస్తున్న బడ్జెట్ రానే వచ్చింది. నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చాక ఒక పెద్ద రిలీఫ్, పెద్ద బెనిఫిట్, ఎక్కువ ట్యాక్స్ రిలాక్సేషన్ చేసిన బడ్జెట్ ఇది. సో ఏమైతే బెనిఫిట్స్ వచ్చాయి, ట్యాక్స్ ఎంత జీతం వస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి, స్లాబ్స్ ఏ విధంగా మారాయి అనేది చూద్దాం. సో మెయిన్ చూస్తే ఫస్ట్ వచ్చిన మేజర్ బెనిఫిట్ అప్ టు 12 lakhs నో ట్యాక్స్. అప్ టు 12 lakhs నో ట్యాక్స్ అంటే నెలకు ₹1,00,000 సంపాదించి జీతం వచ్చే పర్సను, యావరేజ్గా నెలకు ₹1,00,000 జీతం వచ్చే పర్సను ట్యాక్స్ కట్టాల్సిన పనేమీ లేదు. ఒక శాలరీడ్ ఎంప్లాయ్ అయితే ఒక 75,000 స్టాండర్డ్ డెడక్షన్ తీసుకొని 12,75,000 దాకా తనేమి ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అంతకన్నా ఇన్కమ్ ఎక్కువ అయితే, అజ్యూమింగ్ 15 లక్షలు కానీ, 18 లక్షలు కానీ, 20 లక్షలు కానీ, 30 లక్షలు అయితే వాళ్ళందరూ మళ్ళీ ఈ స్లాబ్స్ ప్రకారం, ఏదైతే ఇక్కడ నేను స్లాబ్స్ రాశానో ఈ స్లాబ్స్ ప్రకారం దే హ్యావ్ టు పే ద ట్యాక్స్. ఈ స్లాబ్స్ ప్రకారం వారు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఆ స్లాబ్స్ ఎందుకు మనం డిస్కస్ చేద్దాము. అంతకుముందు అయితే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో 3 lakhs ఉంది, దాన్ని ఇప్పుడు 4 lakhs చేశారు. అంటే అప్ టు 4 lakhs నో ట్యాక్స్. 4 lakhs ఇన్కమ్ వచ్చిన దాకా నో ట్యాక్స్. నెక్స్ట్ 4 lakhs to 8 lakhs 5%. సో అజ్యూమింగ్ 6 lakhs అయితే ఆ 2 lakhs మీద 5%. నెక్స్ట్ 8 lakhs to 12 lakhs 10%. 12 lakhs to 16 lakhs 15%. 16 lakhs to 20 lakhs 20%. 20 lakhs to 24 lakhs 25%. 25% అనేది కొత్త రేటు. ఇంతవరకు ఏ బడ్జెట్లో కూడా 25% అనేది ట్యాక్స్ రేట్ లేదు. 25% అనేది కొత్త రేటు ఫస్ట్ టైం గవర్నమెంట్ తీసుకొని వచ్చింది. నెక్స్ట్ అబౌవ్ 24 lakhs 24 lakhs 25%. అబౌవ్ 24 lakhs 30%. సో మ్యాక్సిమం ట్యాక్స్ రేట్ అనేది 24 lakhs దాటితేనే ఉండిద్ది. అంటే పర్ మంత్ 2 lakhs కన్నా ఎక్కువ ఇన్కమ్ సంపాదించే వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం 30% ట్యాక్స్ వచ్చింది. 2 lakhs కన్నా లోపు ఉంటే పర్ మంత్ ఇన్కము ఈ స్లాబ్స్ మనకి అప్లికబుల్ అవుతూ ఉండేది. ఎర్లియర్ అది 15 లక్షలు మ్యాక్స్ క్యాప్. ఎర్లియర్ 15 లక్షలు దాటితేనే 30% ట్యాక్స్ వచ్చేది. ఇప్పుడు 24 lakhs దాటితే 30% స్లాబ్లో వెళ్తున్నారు. అజ్యూమింగ్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉంటే, ఇద్దరికి చెరో 1 లక్ష జీతం వస్తే వాళ్ళు ఏ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. అజ్యూమింగ్ వాళ్ళు చెరో 2 లక్షలు సంపాదిస్తూ ఉంటే 24 lakhs + 24 lakhs 48 lakhs 50 lakhs సంపాదిస్తుంటేనే వాళ్ళు మ్యాక్సిమం ట్యాక్స్ రేట్లో పడతారు. అప్పటిదాకా వాళ్ళ టైం ట్యాక్స్ రావు. సో ఇవి కొత్తగా చేంజ్ అయిన ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. ఇవి అన్ని స్కీముల వాళ్ళకి, అంటే ఇది ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయితే ఐటీసీ, ఎల్ఐసి, స్కూల్ ఫీజులు, హోమ్ లోను ఇవైతే ఎవరికైతే లేవో ఆ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఎంప్లాయీస్కి మాత్రమే. ఈ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో ఆ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ వరకు మాత్రమే ఈ స్లాబ్స్ మార్చడం జరిగింది. ఎవరికైతే ఎల్ఐసీలు, ఇన్సూరెన్స్లు, స్కూల్ ఫీజులు, హోమ్ లోన్లు, హౌస్ రెంట్లు అలా ఉండి ఓల్డ్ ట్యాక్స్లో కంటిన్యూ అవుతున్నారో, ఓల్డ్ ట్యాక్స్లో ఉన్న వాళ్ళకి ఈ బెనిఫిట్స్ ఏం లేవు. వాళ్ళకి ఏదైతే ఎర్లియర్గా స్లాబ్స్ ఉన్నాయో ఆ స్లాబ్సే కంటిన్యూ అవుతాయి. కొత్తగా పెట్టిన ఈ స్లాబ్స్ అన్నీ కూడా ఓన్లీ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఆప్ చేసుకున్న ఎంప్లాయీస్కి మాత్రమే. అప్ టు 4 lakhs నిల్లు, 4 lakhs to 8 lakhs 5%, 8 lakhs to 12%, 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, అబౌవ్ 24 lakhs 30%. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి అయితే ఎర్లియర్గా టీడీఎస్ అప్లికబుల్ అయితే 50,000 దాకా ఆ లిమిట్ని కూడా సీనియర్ సిటిజన్స్కి టీడీఎస్ లిమిట్ వచ్చే ఇంట్రెస్ట్ మీద వచ్చే టీడీఎస్ లిమిట్ని 50K నుంచి 1 lakh చేశారు. 50,000 నుంచి 1 lakh చేశారు. అంటే సీనియర్ సిటిజన్స్ ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటే వాళ్ళకి బ్యాంక్ ఇంట్రెస్ట్ పే చేసేటప్పుడు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ 50,000 కన్నా ఎక్కువ ఉంటే అంతకుముందు టీడీఎస్ కట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అమౌంట్ని 50,000 నుంచి 1,00,000 చేశారు. ఆ ఇంట్రెస్ట్ మీద టీడీఎస్ నో టీడీఎస్. ఆ ఇంట్రెస్ట్ మీద నో టీడీఎస్. అదేవిధంగా మనకి ఏదైనా ఇయర్ వేరియస్ కారణాల వల్ల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడం మిస్ అయితే అలాంటి వాళ్ళ కోసం గవర్నమెంట్ అప్డేటెడ్ రిటర్న్ ఉంది. అన్న అప్డేటెడ్ రిటర్న్ అంటారు దీన్ని. సెక్షన్ 139 8A కింద ఫైల్ చేస్తాం. 139 139 అండర్ సెక్షన్ 8A.
అప్డేట్ రిటర్న్ ఫైల్ చేస్తాం. ఆ అప్డేట్ రిటర్న్ అంతకుముందు ఎప్పుడైనా ఫైల్ చేయడం మిస్ అయితే ప్రీవియస్ 2 years వరకు ఫైల్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని 2 years నుంచి 4 years చేశారు. అంటే ఎట్ ఎ టైం మనం ఒక మనిషి 5 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకునే వెసులుబాటు ఉంది. వీసా పర్పస్ కోసం కానీ ఏదైనా హోమ్ లోన్ తీసుకుందాం అనుకున్నా వాళ్ళు ఏమంటారు లాస్ట్ 3 years లాస్ట్ 4 years ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేయమంటారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైతే గవర్నమెంట్ తెచ్చిందో అప్డేట్ రిటర్న్ ఎర్లియర్ అది 2 years దాకా ఫైల్ చేసుకోవచ్చు. దాన్ని ఇప్పుడు 4 years చేశారు. 4 years దాకా మనం ఏదైనా ఇయర్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే దాన్ని మనం ఫైల్ చేసుకోవచ్చు. అప్డేట్ రిటర్న్ ఆ విధంగా చేంజ్ వస్తుంది. ట్యాక్స్ స్లాబ్స్ మారినాయి. సీనియర్ సిటిజన్కి ఇంట్రెస్ట్ 50,000 నుంచి ₹1,00,000 వచ్చింది. సో గవర్నమెంట్ ఓవరాల్గా ఏం చెప్తుందంటే ట్రస్ట్ ఫస్ట్, మీరు మమ్మల్ని ట్రస్ట్ చేయండి, విల్ స్క్రూటినైజ్ ఇట్ లేటర్. సో మీరు వాలంటరీ ముందు రిటర్న్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయండి, స్క్రూటినీ అనేది తర్వాత చూద్దాం, ట్రస్ట్ ఫస్ట్ స్క్రూటినీ లేటర్. సో దీనివల్ల వేతనజీవులకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మ్యాక్సిమంగా ట్యాక్స్ బెనిఫిట్ ఈ బడ్జెట్లో వచ్చిన ట్యాక్స్ బెనిఫిట్ మ్యాక్సిమం 1,10,000. సో ఈ బడ్జెట్ వల్ల ఎంప్లాయీస్కి వచ్చిన మ్యాక్సిమం బెనిఫిట్ 1,10,000, మినిమం బెనిఫిట్ 30,000. సో గరిష్టంగా ఒక వేతన చేసిన ఎంప్లాయీకి ఈ స్లాబ్స్ చేంజ్ అవడం వల్ల బేసిక్లీ ఎగ్జాంపుల్ లిమిట్ పెంచడం వల్ల వచ్చిన మ్యాక్సిమం బెనిఫిట్ 1,10,000, మినిమంగా 30,000 బెనిఫిట్ ఈ బడ్జెట్ వల్ల మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్కు పొందారు.